అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం. గీత కార్మికులకు 10% లిక్కర్ షాపులు ఇస్తామన్న మంత్రివర్గ ఉపసంఘం. కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందు పెడతామని వెల్లడి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని వ్యాఖ్య. వరద సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. 179 సచివాలయాలు, 32 వార్డుల్లో అందరికీ 25,000 ఆర్థిక సాయం. చరిత్రలో తొలిసారి ఒక ఇంటికి 25,000 ఇస్తున్నామన్న సీఎం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారికి 10,000 ఆర్థిక సాయం. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిందన్న కొల్లు రవీంద్ర. అక్రమ మద్యం విధానం అమలుకు గత సర్కార్ సెబ్ను పెట్టిందని కామెంట్. నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని ఫైర్. రేపు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పాలసీని ప్రకటించనున్న ప్రభుత్వం. పాలసీ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. రాజీవ్ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పడగానే చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్. అధ్వానంగా ఉన్న శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వ్యాఖ్యలు. చార్మినార్ వద్ద వరంగల్ కు చెందిన ప్రేమ జంట హల్చల్. యువతి బుర్కా ధరించి రావడంతో స్థానికుల అభ్యంతరం. అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రధాని మోడీకి మల్లికార్జున ఖర్గే లేఖ. రాహుల్ ని బీజేపీ నేత టెర్రరిస్ట్ అనడం సరికాదన్న ఖర్గే. మీ నేతలకు క్రమశిక్షణ నేర్పాలని లేఖలో ఖర్గే వెల్లడి. జమ్మూలో కూటమి విజయం సాధిస్తే ఉగ్రవాదులను విడుదల చేస్తారు. పాకిస్తాన్తో చర్చలు జరపడమే వారి లక్ష్యమన్న అమిత్ షా. అగ్నివీర్పై రాహుల్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్. కేజ్రీవాల్ కు నైతికత ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసేవారు. నిజం తేలే వరకు కేజ్రీవాల్ జైల్లోనే ఉండేవారన్న రాజ్నాథ్ సింగ్. ఇప్పుడు ప్రజా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్య. నాకు ముఖ్యమంత్రి కావాలనుంది. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు. ప్రతి ఒక్కరూ తమ నేతను సీఎంగా చూడాలని అనుకుంటారన్న అజిత్. దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు తీర్పు. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలపై స్టే. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. బుల్డోజర్ చర్యలపై సుప్రీం తీర్పును స్వాగతించిన అఖిలేష్. బుల్డోజర్ న్యాయం, రాజ్యాంగ విరుద్ధమని కామెంట్. బుల్డోజర్తో ప్రజల్ని భయపెట్టడం సరైంది కాదని వెల్లడి.